హాయ్ వెల్కమ్ టు ఎంవిఆర్ లాజిక్స్. కోడింగ్ డీకోడింగ్ నుండి వన్ ఆఫ్ ద క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో స్ట్రైట్ను TSA RGITH అని వ్రాస్తారు. ఆ భాషలో థర్స్డేను ఎలా రాస్తారు అని ఇచ్చాడండి. SSC CGL ఎగ్జామ్ 2020లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే స్ట్రైట్లో ఉన్నటువంటి ప్రతి లెటర్ మనకి ఇక్కడ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగిందండి. సో ఇలా ఇచ్చినప్పుడు మాత్రమే ఈ లాజిక్ అనేది అప్లై అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్ట్రైట్ని రాద్దామండి. STRAIGHT. సో స్ట్రైట్ని రాసాం. దాని యొక్క కోడ్ని యాజ్ డి దీనికి కిందలో రాద్దామండి. ఇక్కడ TSARGITH. సో ఇక్కడ స్ట్రైట్ యొక్క కోడ్ని కూడా ఇక్కడ రాయడం జరిగింది. సో మరి ఇక్కడ లాజిక్ ఏం అప్లై చేశాడు అని అంటే, ఇక్కడ స్ట్రైట్లో ఉన్నటువంటి ఫస్ట్ 2 లెటర్స్ కనుక తీసుకున్నట్టయితే ఇందులో ఫస్ట్ లెటర్ని సెకండ్కి, సెకండ్ లెటర్ని ఫస్ట్కి రాయడం జరిగిందండి. సో అలాగే సెకండ్ లెటర్స్ ఈ రెండు చూసినట్టయితే ఇందులో కూడా ఫస్ట్ లెటర్ని సెకండ్కి, సెకండ్ లెటర్ని థర్డ్కి. ఇక్కడ కూడా 2 లెటర్స్ చూసినట్టయితే ఫస్ట్ లెటర్ని సెకండ్కి, సెకండ్ లెటర్ని ఫస్ట్కి. ఇక్కడ కూడా చూసినట్టయితే ఫస్ట్ లెటర్ని సెకండ్కి, సెకండ్ లెటర్ని ఫస్ట్కి రాయడం జరిగింది. అంటే క్రాస్ చేశాడండి. స్ట్రైట్లో ఉన్నటువంటి ప్రతి 2 లెటర్స్ని ఏం చేశాడు అని అంటే క్రాస్ చేస్తే వచ్చేటువంటిదే ఆన్సర్. సో ఇదే లాజిక్ని అప్లై చేసి థర్స్డే యొక్క కోడ్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.